కోర్టు రిజిస్ట్రేషన్ చేయమని మీకు చెప్పినా మీరు ఎందుకు రిజిస్ట్రేషన్లు చేయడం లేదు? ఇది ఒకటి. ఇంకోటి ఏంటంటే కొంతమందికి అలర్ట్ అయినవి కూడా వీళ్ళు ఏంటంటే కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళు పెద్ద మనుషులు వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వీళ్ళకి అలర్ట్ అయినవి కూడా వేరే వాళ్ళకి ఇస్తున్నారా అంట. మరి దానిపైన కూడా ముచ్చటేందో తెలవాలి. ప్రతి ఒక్కరు ఎవరెవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళందరూ కూడా రేపు వచ్చి ఫిలిం నగర్లో ఫిలిం ఛాంబర్లో మీటింగ్కి రండి. మీకు ఉన్న డౌట్స్ కూడా ఏవైతే ఉన్నాయో అన్ని క్లారిఫై చేసుకోండి. చిత్రపురిలో రో హౌస్ల నిర్మాణం చేయవచ్చా? జీవో 658లో ఫ్లాట్స్ కట్టమని ఉంటే మీరు ఎందుకు రో హౌస్లు కట్టారు? సుమారు 14 ఎకరాల స్థలంలో ఫ్లాట్స్ కడితే 3,000 మందికి న్యాయం జరుగుతుంది. ఇది ఇప్పటి నుంచేనే కాదు, ఎప్పటి నుంచో నేటి రాత్రి చెప్తూనే ఉన్నది. ఇగో మనకు బ్యాక్ సైడ్ స్క్రీన్ లో కూడా ఉన్నది. అదే 14 ఎకరాలలో 225 మందికి రో హౌస్లు ఆ విల్లాలు ఏందో మరి నాకైతే అర్థమైతలేదు. మరి మిగతా కార్మికులందరూ ఏడికి పోవాలి? 3,000 మంది కార్మికులందరికీ కూడా ఇల్లు దొరుకుతుంది కదా, వాళ్ళందరూ ఏడ పోవాలి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మేనిఫెస్టోలో చెప్పిండ్రు సినీ కార్మికులందరికీ కూడా న్యాయం చేస్తాము, వాళ్ళందరికీ కూడా మేము ఇల్లు దక్కేది బాధ్యత మాదే ఉంటుందని చెప్పి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది.